కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడిని ఎయిమ్స్ వైద్యులు ఖండించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో మెడికల్ విద్యార్థులు మానవహారంగా ఏర్పడి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ ఓ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. అందరూ ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా గలం వినిపించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలపై ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదన్నారు. మహిళా డాక్టర్ హత్యకు ముందు లైంగిక దాడి జరిగినట్లు శవ పరీక్ష నివేదికలో తేలిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంపివేయడం జరిగింది. ఇది చాలా హీనమైన చర్య. ఇటువంటి చర్యలు ఇక ముందు జరగకుండా సత్వరంగా ఈ జరిగిన చర్యకు సత్వరంగా న్యాయం జరిగేలాగా అధికార మనకు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగి వీళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు సిపిఏ యాక్ట్ ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ అవ్వాలి, లేదంటే ఈ దాడులు మళ్ళీ పునరావృతమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ నిర్భయ లాంటి ఘటన జరిగినప్పుడు ఇప్పటికి కూడా దాడులు ఆగట్లేదు అంటే ఎంత జనాలు ఎంత దారుణంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటివి జరగకుండా మనకు మహిళలకు ప్రత్యేకించి వైద్య వ్యక్తులు, సేవా వ్యక్తులు ఉన్న మీరు చూస్తున్నారు ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరి పిల్లలు, మెడికల్ స్టూడెంట్స్, నర్సెస్, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్యాకల్టీ, మేమందరూ ఒకటే. మొన్న జరిగిన దారుణం, ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన దారుణమైన హత్యకి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా సహించేది లేదు. ఎన్నాళ్ళు ఇట్లా జరుగుతుంది? ఇండియాలో ఆడబిడ్డలకి అసలు రక్షణమే లేదు. ఎందుకు లేదు? మీరు చూసుకోండి అంటే సరిపోదు. మాకు దీనికోసం ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. ఇది మా పోరాటం కాదు, మన పోరాటం. ప్రతి ఆడబిడ్డ మన ఆడబిడ్డే. ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతుంది. మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాల్సింది. చేసిన తప్పు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షణ పడాల్సిందే. అంతవరకు మా పోరాటం జరుగుతుంది. మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఉత్తి మెడికల్ ఫీల్డ్కి కాదు, ప్రతి ఆడపిల్ల, ఇండియాలో ఉన్న ప్రతి ఆడపిల్ల కోసం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరి పిల్లలు, మెడికల్ స్టూడెంట్స్, నర్సెస్, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్యాకల్టీ, మేమందరూ ఒకటే. మొన్న జరిగిన దారుణం, ఆర్జేకర్